హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అగ్ని ప్రమాదాలు కలకలం రేపాయి. గంటల వ్యవధిలోనే 2 చోట్ల భారీగా మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జీడిమెట్ల రామ్రెడ్డి నగర్లోని ఓ అక్రమ కెమికల్ గోదాంలో మంటలు ఎగిసిపడగా, అటు బహదూర్పల్లిలోని డెకరేషన్ గోదాంలో భారీగా ప్రమాదం సంభవించింది. ఈ 2 గంటల్లో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మెట్ల పారిశ్రామిక వాడలోని రామ్రెడ్డి నగర్ లో ఉన్న ఒక అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు కావడంతో మంటలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసి ఇతర నివాసాలకు వ్యాప్తించకుండా అదుపు చేస్తున్నారు. మరోవైపు బహదూర్పల్లిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న ఒక డెకరేషన్ సామాగ్రి గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలోని ప్లాస్టిక్ వస్తువులు తగలబడటంతో కాలనీ అంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ మంటలు పక్కనే ఉన్న ఇంటికి, అక్కడ పార్కు చేసి ఉన్న కారుకు కూడా వ్యాప్తించాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తమై ఫైర్ అధికారులకు సమాచారం అందించడంతో ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు మార్నింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. మార్నింగ్ 7:40, 7:35 ఆ టైంలో మేము వచ్చేసరికి భారీ ఎత్తున స్మోక్ వస్తుంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి అందరికీ వాళ్ళ హెల్ప్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అందరికీ 6 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. దాదాపు కంట్రోల్ అయింది. ఇంకా లోపల ఉన్నటువంటి కెమికల్ ఆ హీట్ వల్ల ఇంకా పొగ వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పక్కకి స్ప్రెడ్ కాకుండా ఇమ్మీడియట్లీ ఆపడం జరిగింది. లోపల ఏమైనా వర్కర్లు కానీ ఎవరైనా ఉన్నారేమోనని వెరిఫై చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఎవరికి గాయాలు కావడం కానీ ప్రాణహాని కానీ జరగలేదు. చుట్టుపక్కల కూడా ఈ స్మోక్ వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఇక్కడికి రాకుండా రెగ్యులేట్ చేయడం జరిగింది. ఇక్కడ కెమికల్స్ స్టోరేజ్ ఉందని చెప్పి చెప్తున్నారు. అదంతా మేము వెరిఫై చేస్తాము. ఆథరైజ్డా అన్ఆథరైజ్డా అనేది అంతా వెరిఫై చేసిన తర్వాత తగు చర్య తీసుకుంటాం. రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నాము. ఈ ఫైర్ సేఫ్టీ వాళ్ళు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఐలా వాళ్ళ సపోర్ట్తో అంతా చేస్తున్నాము. ఇట్లా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఒకటి, రెండవది ఎండ వల్ల కూడా ఈ కెమికల్స్ అంటుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. హ్యూమన్ ఎర్రర్ కూడా ఉంటుంది. అన్ని మేము వెరిఫై చేస్తాం. ఈ టైంలో గంపల బస్తీ రంగారెడ్డి నగర్లో ఒక సాల్వెంట్ గోడౌన్లో ఫైర్ అవుతుందని చెప్పి ఒక మెసెంజర్ ఫోన్ చేశాడు. అంతకు ముందు 2 minutes ముందే మాకు ఈ గండిమైసమ్మ రూట్లో బహదూర్పల్లిలో ఒకటి మన డెకరేషన్ గోడౌన్లో ఫైర్ అవుతుందని చెప్పి జీడిమెట్ల వెహికల్ అక్కడ టర్న్అవుట్ అయిన 2 నిమిషాలకి కాల్ వచ్చింది. ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న ఫైర్ కంట్రోల్ కాల్ చేసుకుంటూ ప్లస్ సికింద్రాబాద్, సనత్ నగర్, తర్వాత కుక్కడపల్లి కంటోన్మెంట్ ఈ వెహికల్స్ ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ టర్న్అవుట్ చేయించాను. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇల్లీగల్ ఇది మనకు సాల్వెంట్ గోడౌన్స్ ఉంటాయి. ఈ గోడౌన్స్ లో ఫైర్ అయింది. ఈ అందులో సాల్వెంట్ ఎక్కువ ఫైర్ అయిపోయి పక్కన ఉన్న ఫ్యాబ్రికేషన్, హనుమాన్ ఇండస్ట్రీస్, తర్వాత స్క్రాప్ గోడౌన్ ఈ 3 ఇట్లకు క్యాచ్ అయింది. మనం వచ్చేసరికి ఆ సాల్వెంట్ కాబట్టి పక్కకు స్ప్రెడ్ అయిపోయి ఈ 3 కంపెనీలకు ఫైర్ జరిగింది. తర్వాత ఇమీడియట్లీ మా వెహికల్స్ వచ్చిన తర్వాత ఫోమ్ కానీ దీంతో ఈ 3 కంపెనీలను మనం ఫైర్ని